హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చేసేది సేమియా ఉప్మా. సేమియా ఉప్మా కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, క్యారెట్, బఠానీలు, కరివేపాకు, కొద్దిగా సేమియా. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా తగినంత ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, ఆవాలు ఇది హీట్ అయినాక కొద్దిగా ఆవాలు వేయాల. ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అవి వేగినాక కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొద్దిగా మిక్స్ చేయాలి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బఠానీలు, క్యారెట్, కరివేపాకు, మిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో కానీ బౌల్ కానీ ఏది కొలత తీసుకుంటే అదే కొలతతో వేయాలి. ఒక గ్లాసు సేమియా తీసుకుంటే ఒకే గ్లాసు వాటర్ వేసేయాలి. నేను 3 గ్లాసెస్ సేమియాకు 3 గ్లాస్ వాటర్ పోసా. అది బాయిల్ అయినాక కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి వాటర్ని. అంతలేక సైడ్లో ఇంకొక కడాయి పెట్టి సేమియాను ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై చేస్తే కొద్దిగా సేమియా పొడిగా ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి ఇంతలేక ఇవి వాటర్ బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయినవి అవి తీసి సేమియా బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలా. వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ అయిన తర్వాత కొద్దిగా మీ ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకుంటే సేమియా పొడిగా ఉంటుంది. అంతా ముద్దలాగా కాకుండా పొడిగా అనిపిస్తుంది. అందుకు నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసా. అది ఆవు నెయ్యి, అందుకని ఎల్లో కలర్లో ఉంది. అది ఆవు నెయ్యి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత సేమియా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. హెల్త్కి కానీ మంచిదే. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి మీరే. థ్యాంక్ యూ సో మచ్.